అన్నమయ్య కీర్తనల అక్షరాలతో శ్రీ వెంకటేశ్వర స్వామి చిత్రాన్ని నంద్యాలకు చెందిన ప్రముఖ చిత్రకారుడు కోటేష్ గీసి అబ్బురపరిచారు. నంద్యాల పట్టణానికి చెందిన ప్రముఖ చిత్రకారుడు కోటేష్ వైకుంఠ ఏకాదశి సందర్భంగా అన్నమయ్య రచించిన కీర్తనల అక్షరాలతో స్వామివారి చిత్రపటాన్ని గీసి అబ్బురపరిచారు. A3 డ్రాయింగ్ షీట్ పై ఎటువంటి గీతలు లేకుండా కలర్ పెన్నులతో వాటర్ కలర్స్ వినియోగించి 3 గంటల పాటు శ్రమించి అన్నమయ్య కీర్తనల అక్షరాలతో చిత్రాన్ని గీశారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా మహావిష్ణువు వైకుంఠం నుంచి గరుడ వాహనంలో భూలోకంలో సంచరిస్తారని పేర్కొన్నారు. అన్నమయ్య ఎన్నో సంకీర్తనలు పాడారు. 32,000 సంకీర్తనలు పాడారు. తొలి వాగ్గేయకారుడు, తొలి కవిత రచన చేసిన వాడు. అటువంటి అన్నమయ్య కీర్తనలతో ఈ చిత్రాన్ని వేశారు. అతను అన్నమయ్య పూర్తి పేరు తాళపాగా అన్నమాచార్యులు, కానీ అన్నమయ్యగా ప్రసిద్ధిగాంచాడు. ఆయన సంకీర్తనలు లోకాన్ని చాటాడు. అతను అన్నమయ్య మన తెలుగువాడుగా ఉండడము మన తెలుగువారందరికీ గర్వకారణము. ఆయన ఒక వరం. ప్రతి సంవత్సరము వైకుంఠ ఏకాదశి రోజున స్వామి చిత్రాలు వినూత్నంగా చేస్తుంటాము. ఈసారి కూడా ఈ విధంగా చేస్తాము. ఈ వైకుంఠ ఏకాదశి రోజున భక్తులందరూ గోవిందనామ స్మరణ చేయడము, వెంకటేశ్వర స్వామిని పూజించడము, వైష్ణవ ఆలయాన్ని సందర్శిస్తే ఎంతో పుణ్యఫలం ఉంటుంది. ఎటువంటి ఆటంకాలు ఉండవు, సకల శుభాలు కలుగుతాయి. కాబట్టి ఈ రోజున భక్తులందరికీ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నంద్యాల కమ్యూనికేషన్స్.